హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా న్యూ లాగ్స్. ఈరోజు నేను జూబ్లీహిల్స్లో ఉన్న ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇండియన్ ఫోటో ఫెస్టివల్. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. నేను చూపిస్తానండి. ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బుక్స్ అయితే పెట్టారు, అంటే వీటి గురించి హిస్టరీ ఉంది, చూడొచ్చు. తెలంగాణ టూరిజం, సో ఇలా ఉంటాయని మనకి చూపిస్తున్నారు. సో నవంబర్లో స్టార్ట్ అయింది. ఇది 18th నుండి 19th డిసెంబర్ వరకు ఉందన్నమాట. ఇది 1 month. మనకి రావడమే మహాత్మా గాంధీ జర్నీ. మై జర్నీ స్టార్టెడ్ ఇన్ ద డార్క్ రూమ్స్ ఆఫ్ ద ఫేమస్ ఫోటో జర్నలిస్ట్ కుల్వన్ రాయ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గాంధీ. ఇది మదర్ తెరిసా ప్రేయర్ చేసేటప్పుడు 1984లో గోల్డెన్ టెంపుల్లో యుద్ధం అయ్యేప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూణేలో మాస్ మ్యారేజ్, వాళ్ళ మ్యారేజ్ ఎలా అవుతుంది ఏంటి అనేది మనం an image from photo shoot in 1919 featured miracle winners. జంగిల్లో ఎలా ఉంటుంది అప్పట్లో. చూడండి, ద స్నేక్ పింకీ టైగర్. ఇక్కడ టైగర్ కనిపిస్తుంది మనకి. సో మీరు రండి, చూడండి. చాలా అద్భుతమైన ఇమేజెస్ని మనం చూడొచ్చు. చాలా నాలెడ్జ్ మనం బుక్స్లో చదువుకున్నవి కూడా స్టోరీస్ ఇమేజెస్లో ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి వి క్రై ఇన్ సైలెన్స్ స్మితా శర్మ ఇండియా మన గురించి. చూడండి ఎంత మంచిగా వేశారో ఆర్ట్. నైస్ కదా ఇమేజెస్. ఆర్టిస్ట్కే మొక్కాలి ఎలా వేశారు అనేది. సూపర్. ఇక్కడ చూడండి ఇమేజ్ షాడో కూడా ఎంత మంచిగా వేశారు. జార్ఖండ్లో వచ్చేసి ఇది స్టూడెంట్స్ స్కూల్ నుండి వస్తున్నారు. రేఖా అండ్ దీప నియర్ దేర్ హోమ్ ఎట్ టోర్పా జార్ఖండ్. ద గర్ల్స్ స్టడీ ఎట్ గవర్నమెంట్ రన్ స్కూల్. సో ఇలా ఉంది అన్నమాట మొత్తము వెస్ట్ బెంగాల్. వాళ్ళ నేచర్ ఇలా ఉంటుంది. సో వచ్చేసి స్కూల్ స్టూడెంట్స్ ట్రైన్లో వెళ్తున్నారు. సో ఇది ట్రైన్లో వెయిటింగ్. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్. మిస్సింగ్ పర్సన్స్ అనమాట డిస్కస్ చేస్తున్నారు, అది మనం చూడొచ్చు. ఫోటోగ్రాఫ్ ఆఫ్ వాంటెడ్ క్రిమినల్ పింకీ ఫ్రమ్ పోలీస్ రికార్డ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే తెలుసుకోవచ్చు. 2013లో వెస్ట్ బెంగాల్లో ఎంఐ మిస్ అయిందంట. సో మనం చూడొచ్చు. వీళ్ళందరూ మిస్సింగ్ కేస్ అనమాట. మిస్సింగ్ అయిన వాళ్ళది మనం చూడొచ్చు. ఒక గర్ల్కి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మనం చూడవచ్చు. విలేజెస్లో ఎలా ఉందో అలా ఉంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉక్రెయిన్లో అనమాట. ఉక్రెయిన్లో మనకి ఏప్రిల్లో వార్ అయింది కదా. సో అక్కడ ఇలా అయిందనమాట. వార్ అయినప్పుడు, యుద్ధాలు చేసినప్పుడు అక్కడ మొత్తం ఇలా అయిపోయినాయి. మనకు రీసెంట్ పిక్ ఇది. సో మొత్తం కాల్పులు జరిగాయి కదా. కాల్పులు జరిగాక అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మొత్తం మనం ఈ పిక్చర్లో చూసుకోవచ్చు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా పడింది అనమాట. ఇది మనకు చూడవచ్చు. ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్ ద హాటర్ ఇట్ ఈస్ థిమ్స్ విత్ కెనడా అంట. సో ఈ పిక్స్ గురించి ఇక్కడ మనకి హిస్టరీ ఇచ్చారు. మనం ఇది చదువుకుంటే దీని గురించి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రాగ్స్ని పట్టుకుంటున్నాడు. ఫిషింగ్ ఫ్రాగ్స్. ఇక్కడ డ్రెస్సింగ్ చూడండి, అది మొత్తం మనము ఈ పిక్చర్లో తెలుసుకోవచ్చు ఇలా ఉంటుంది అనేసి. ఫీచర్స్ షూట్ అంట. ఇక్కడ ఫీచర్స్ గురించి ఉంది మొత్తం. ద వర్క్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్ వాస్ మేడ్ అక్రాస్ 5 continents, the United States, Asia, Africa, Australia and Europe, using a variety of formats and media, making for a show that feels at once global and deeply personal. ఇది వచ్చేసి వరి అనమాట. సో మనకి ఎలా కోస్తారో, ఎలా మిషన్లకు పంపిస్తారు, ఎలా ప్యాక్ చేస్తారు అనేది మనం ఈ ఇమేజ్తో తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి రైతు గురించి తెలుసుకోవచ్చు. రైతు పంటలు ఎలా పండిస్తున్నారు, ఎలా మనకి ప్యాక్ చేస్తున్నారు, మిషన్స్కి ఎలా పంపిస్తున్నారు అనేది మనం ఈ ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. సాల్ట్ ఎలా తయారు చేస్తారు, వాటి ప్రాసెస్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్యాలరీ 7, స్కాప్లర్ గ్యాలరీ అంటే రాతి కట్టడాలు ఉన్నాయి, విగ్రహాలు.
చేసింది మనం చూడొచ్చు ఇమేజెస్. గ్యాలరీ 5 రూమ్. బ్రెజిల్లో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ హౌసెస్, వాళ్ళ నేచర్ ఏంటో మొత్తం మనం ఈ ఇమేజెస్లో చూడవచ్చు. ఇది వచ్చేసి గ్యాలరీ 6 లాస్ట్ ఇక్కడ కూడా అన్ని ఇమేజెస్ ఉన్నాయి. చూడండి, అజయ్ కుమార్ అంటే తన పేరు. నథింగ్ కెన్ స్టాప్ యూ రీచ్ ఫర్ ద స్కైస్. హ్యాండిక్యాప్డ్ అయినా సరే రీచ్ కావాలని స్కై జంప్ చేస్తున్నాడు. చూడండి, అంటే మనలో టాలెంట్ ఉంటే మనలో ఏ ఆర్గన్స్ లేకుండా ప్రూవ్ చేసుకోవచ్చు. బ్లైండ్, హిస్ డిజబిలిటీ డిడ్ నాట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ హిస్ లైఫ్హుడ్. ఇక్కడ చూడండి, స్క్వారల్ అనమాట టీ అవుతుంది. ఇమేజ్ ఎంత బాగా షూట్ చేస్తారు చూడండి, సో నైస్. ఇన్ని ఇమేజెస్ షూట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి నేచర్ని షూట్ చేశారు కదా. బ్యూటిఫుల్.